my channel. This is me Vitika. Again, I'm back with a very special episode. And ee roju ee episode shoot chestunnappudu nenu Lingampalli railway station lo unnanu. Ante I think లింగంపల్లి ఫస్ట్ టైం అనుకుంటా నేను రావడము, ఎందుకంటే మేము ఎప్పుడు సికింద్రాబాద్లో ట్రైన్ ఎక్కుతాం, అది కూడా ఎక్కి 18 ఏళ్ళు అయింది. ఓ మై గాడ్, 18 years బెస్టీస్, లైక్ ట్రైన్ ఎక్కి 18 years అయింది. అండ్ అది కూడా ఈరోజు మా ఫ్యామిలీ మొత్తం, అంటే కృతిక, కృష్ణ అండ్ అత్తయ్య మావయ్య, వాళ్ళ అత్తయ్య మావయ్య తప్ప మిగతా అందరం ఉన్నాము. అండ్ ఐ మిస్ మై మావయ్య ఆల్సో. రాజు మావయ్య ఇస్ నాట్ హియర్ బట్ ద హోల్ ఫ్యామిలీ ఈజ్ హియర్. ఐఎమ్ లైక్ సూపర్ హ్యాపీ. అవన్నీ పక్కన పెడితే, అండ్ ద షాకింగ్ థింగ్ ఏంటంటే ట్రైన్ వెళ్తుంది. ట్రైన్ ఓ మై గాడ్, నాకేం కనిపించట్లేదు ఇక్కడ నుంచి, బట్ ద ట్రైన్ సౌండ్ చాలా మంది కనిపించవచ్చు. ఈ అమ్మాయి ఏంటి ట్రైన్ ఎక్కడానికి ఇంత ఎక్సైటెడ్ ఫీల్ అవుతుందని, ఎందుకంటే 3 times ఫస్ట్ 21 బుక్ చేసాం, తర్వాత 18 బుక్ చేసాం, 21 క్యాన్సిల్ చేసి 18 బుక్ చేసాము. 18 బుక్ చేసాక మళ్ళీ డేట్ మారింది. నేను ఇంకప్పుడు సాయిబాబాకి మొక్కుకున్నా, బాబా ఈసారి బుక్ చేసినాను, తీసుకెళ్ళకపోతే చాలా హర్ట్ అవుతాను ప్లీజ్ అనగానే ఇమీడియట్గా టికెట్స్ కన్ఫర్మ్ అయిపోయి అందరం వస్తామని ప్రామిస్ చేశారు. అండ్ ఓం సాయిరామ్, చాలా హ్యాపీ ఫీల్ అయిందనమాట. సో లెట్స్ గో. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ట్రిప్. ఎలా అవుతుందో మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. అండ్ ట్రైన్ జర్నీ ఈజ్ రియలీ ఎక్సైటింగ్. నాలాగా ఎక్సైటింగ్ ఫీల్ అయ్యే వాళ్ళందరి కోసం ఈ ఎపిసోడ్. లెట్స్ గో. వెయిటింగ్ రూమ్లో మా లేడీస్ అందరు వెయిట్ చేస్తున్నారు. లెట్స్ గో. ఇక్కడ మా బుజ్జక్క అంటే అత్త కూడా అవుతుంది, ఎందుకంటే మా మావయ్య వాళ్ళ వైఫ్ కాబట్టి. అంతేనా? నన్ను వ్లాగ్ చేయమని ఎంకరేజ్ చేసిందే దుర్గక్క, కానీ ఇప్పుడేమో వేషాలు వేస్తుంది, అదేదో మాట్లాడుకుంటుంది. మన పని మనం చేసుకుందామంట. ఓహో, మాంటేజెస్ అంటే తీయండి అక్కడ చూపి. అసలు రీల్స్ మాస్టర్ అదిగో, ప్లీజ్ తీయవా? వెనకాల చిన్న దిక్కులు 2 ఫోన్ మాట్లాడుతుంది. ఈవిడేమో నెయిల్స్ చేసుకుంటుంది. పిన్ని నెయిల్స్ ఎవరు చేశారు చూపి, ఒకసారి దగ్గర రావే చూపి. నెయిల్స్ ఇద్దరం మ్యాచింగ్ నెయిల్స్. సో షీఈ్ మై చిన్న పిన్ని, మధ్యలో పిన్ని. ఈవిడ పెద్ద దిక్కు, మా అమ్మ, అందరికీ తెలుసు కాబట్టి. ఫోన్ అడిక్షన్ అసలు ఎంత. ఇక్కడ ఎవరు వచ్చారో చూస్తారా? ఇక్కడ నేను వచ్చాను, ఏవేవో చూస్తుంది, అసలు ఏంటో అర్థం కాదు. చిన్నపిల్లలకి ఫోన్ అవాయిడ్ ఎలా చేయాలనుకుంటామో ఈవిడికి అలా చేస్తాం. ఏం చేస్తున్నావు అమ్మా? ఇగో ఈ పిచ్చితనాన్నే చూపించాలనుకుని డిసైడ్ అయ్యి ఈ వ్లాగ్ షూట్ చేస్తున్నాము. మీలాగే మేమందరం కూడా, పెద్ద స్పెషల్ ఏం లేదు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ రాక్షస్ ఎవరు? సాన్వి, కమ్ హియర్ సాన్వి. వీడు మా మావయ్య కొడుకు అనమాట. కనీష్ సే హాయ్. సాన్వి ఏం చేసావు? సాన్వి నా పర్స్ తీసేసావు. వై డిడ్ యూ డ్రాప్ మై పర్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వ్లాగ్ చూడ. ఇది ఎందుకు తీసావు చెప్పు, ఎందుకు తీసావు? పెట్టేసే బ్యాగ్లో పెట్టు. థ్యాంక్ యూ. అందరికీ డౌట్ రావచ్చు, సందేశ్ ఏంటి కనిపించట్లేదని. మీరు చూస్తారు కదా సినిమాల్లో హీరో ఇంట్రడక్షన్ ఒక 10 minutes తర్వాత అవుతుంది కదా, సో అలాగా మా ఆయన ఇంట్రడక్షన్ అవుతుంది అనమాట. ఈ వెయిటింగ్ రూమ్లో అయితే సందేశ్, అత్తయ్య, మావయ్య లేరు. వాళ్ళు ముగ్గురు వేరే కార్లో వచ్చారు కాబట్టి దిల్ కమ్ ఇన్ లిటిల్ బిట్, బట్ హీరో ఇంట్రడక్షన్ లానే అనిపిస్తుంది మా అందరికీ. మేబీ ట్రైన్ వెళ్తున్నప్పుడు పరిగెత్తుకుంటూ నేను చెయ్యిస్తే ఎక్కుతానేమో. ఇది చాలా ఫిల్మీగా అనిపిస్తుంది, కానీ చాలా క్యూట్ మూమెంట్స్, యూనో, ఇట్స్ లైక్ రీలివింగ్ సినిమా మూమెంట్స్ లా అనిపిస్తుంది. సో వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ సందేశ్ అండ్ ఆల్ ఆర్ గ్యాంగ్ ఇస్ రెడీ. హలో బెస్టీస్. దిబ్బగాడు థమ్స్అప్ పెట్టాడు చూసావా ఇలాగా. హీరో గారు వచ్చారండి, బట్ మాస్క్ వేసుకొని బిజీగా ఉన్నారు. అండ్ ఇక్కడ మా అత్తయ్య అండ్
ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ సాన్వి పాలు తాగుతుంది అండ్ వెనకాల జూమ్ వేసుకో ఒకసారి. అబ్బా ఓ మై గాడ్ డాడీ చూస్తున్నాం, జూమ్ వేసి చూస్తున్నాం. ఓ మై గాడ్ వీళ్ళందరినీ మేము ఎలా మేనేజ్ చేయాలి నెక్స్ట్. మీ జంట పక్షులు వీడియోలో కూడా ప్రతి మూవీలో ఒక జంట పక్షులు ఉంటారు కదా, అలా ఈ సినిమాలో వీళ్ళిద్దరు అనమాట. నా జంట పక్షి రాలేదు. ఎవరు కృతిక రాలేదు, ప్రియా ఫీల్ అవుతుంది అని బిల్డప్ ఇస్తుంది కానీ ఫీల్ అవ్వట్లేదు. మిస్ అవుతున్నాను నేను. ప్రియా so we are getting on the board. Let's go. Oh my god. ఫైనలీ మా కంపార్ట్మెంట్ ఇదనమాట. మాకు ఆల్మోస్ట్ అటు ఇటు అన్నీ వచ్చాయి. మేము ఉన్నది సెకండ్ ఏసీలో. ఫస్ట్ యాక్చువల్లీ ఏమైంది తెలుసా, ఏసీయే కదా అని థర్డ్ ఏసీ టికెట్స్ తీసుకుంటే తర్వాత చెప్పారు మీరు అస్సలు వెళ్ళలేరు, థర్డ్ ఏసీలో కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు బికాజ్ అప్పర్ బర్త్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో అందుకని చెప్పి మేము సెకండ్ ఏసీలో తీసుకున్నాం అనమాట బికాజ్ చాలా టికెట్స్ తీసుకోవాలి కాబట్టి. ఇక్కడ ఎలిజబెత్ రాణి మా అమ్మ ఉన్నారు. సరే కూర్చో. అక్కడ మా చిన్న పిన్ని, మమ్మీ నమస్తే పెట్టు. అయ్యో ఆవిడ లాస్ట్ పిన్నిలా ఉండదు కానీ పిన్ని అవుతుంది. సో మా మీనా పిన్ని, దుర్గక్క, సాన్విక. సే హలో బెస్టీస్ చెప్పు. హలో గైస్ చెప్పు. మేడం బిజీగా ఉన్నారు తింటాం. నేను వితిక. అక్కడ మా అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య హాయ్ చెప్పండి. అక్కడ మా డాడీ ఉన్నారు, మా అందరికి ద బ్యాక్ బోన్. సో పైన కోతులు ఉన్నాయన్ని. హలో చెప్పండి. ఇటు అవి ఇక్కడేమో మా అభినయ ఉంది అండ్ ఇక్కడ మా బుజ్జక్క. హాయ్ చెప్పవే. ఏంటి మేము ఒక్కళ్ళమే వెళ్తున్నాం అనుకున్నారా? లేదు, అక్కడ ఇంకో కంపార్ట్మెంట్ కాదు, ఇంకో సైడ్ సందేశ్ అత్తయ్య మావయ్య ఉన్నారు, వాళ్ళని కూడా చూపిస్తా. చూడండి నేను మాట్లాడుతున్నాము, అక్క పట్టించుకోకుండా అక్కడ ఎలా చైన్ లాగకరా, చైన్ లాగకూడదు. అందుకే సినిమాలు చూపించాలి వీళ్ళకి, కొంచెం నేర్చుకుంటారు. సాన్వి పిల్లతి ఏంటే సాన్వి చైన్ లాక్కూడదు నాన్న. మేమైతే షిరిడీకి వెళ్ళడానికి ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తాం. అది కూడా ఇంతమంది కలిసి వెళ్ళడం అనేది ద మోస్ట్ మెమరబుల్. సో ఈ వీడియో షూట్ చేయడానికి అదొక రీజన్ అనమాట, మెమరబుల్గా ఉంటుందని. సో ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్దాం. లెట్స్ గో. దిస్ ఈజ్ ఇక్కడ లుక్ ఎట్ హూ ఇస్ హియర్. ఓ మై గాడ్. హలో హాయ్ చెప్పు సందేశ్. హలో హాయ్ అన్నది కూడా చెప్తుంది. ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ is your train journey? Oh, more than 10-12 years maybe. What do you say about this plan? Huh? Are you happy with this idea? Yes, it's a different experience. Look at my attaya surprise. అమెరికాలో వీడియోలో చూసారు, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నారు. హాయ్ చెప్పండి అత్తయ్య. కెమెరా హలో బెస్టీస్. అత్తయ్య కెమెరా పెట్టగానే మాటలు రావు. సో ఇది మా కంపార్ట్మెంట్ లో భోగి అనమాట. ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ ఎవర్ గ్రీన్ మావయ్య మంచిగా బుక్ చదువుకుంటూ. వ్యూ అయితే అదిరిపోయింది, మీకు కరెక్ట్ గా సెట్ అయింది. వెనకాలంతా మన వికారాబాద్. సో ప్రకృతి, మీరు, మీ బుక్ ఆల్ సెట్. అత్తయ్య మీది ఎన్ని ఇయర్స్ తర్వాత జర్నీ చెప్పండి. 25+ years. ఏంటి ట్రైన్ ఎక్కా? నేనే 18 ఏళ్ళు అయింది ఎక్కి అని చాలా ఎక్కువ ఫీల్ అయిపోయాను. మీది? నేను యాక్చువల్లీ 2 years బ్యాక్ మైసూర్ నుంచి హంపీకి ట్రావెల్ చేశాను.
అంటే మైసూర్లో ఒక ఎర్ర బస్ ఎక్కాము, ఒక ప్రాబ్లం వచ్చి దిగిపోవాల్సి వచ్చింది. చిక్మగళూరు నుంచి దిగిపోతే ఎర్ర బస్సు, దాని తర్వాత ట్రైన్. ఓ మై గాడ్, దట్ ఐ ఎంజాయ్డ్. ట్రైన్ బాగానే ఉంది యాక్చువల్లీ, మైసూర్ టు హంపి ఓవర్ నైట్. వాళ్ళిద్దరు చూడండి ఎట్లా చిల్ అవుతున్నారు. హలో గాయ్స్, చెప్పు సాన్వి. హలో గాయ్స్, హాయ్ హాయ్ గాయ్స్. హలో బెస్టీస్ చెప్పు. హాయ్ చెప్పేసి ఇక్కడ చూసి చెప్పు. హలో బెస్టీస్. ఇక్కడ వచ్చేసింది ఆల్రెడీ దానికి. ఓకే, ఎంజాయ్ యువర్ ట్రైన్ జర్నీ. చెప్పు. హలో బెస్టీస్. హాయ్ గాయ్స్. హాయ్ గాయ్స్. బై గాయ్స్. ట్రైన్ ఎలా సార్? బై గాయ్స్. బై గాయ్స్. అమ్మా ఇక్కడ మాట్లాడు. సెటిల్. బై. హాయ్. సిగ్గింగ్. మమ్మీ ఏంటి మమ్మీ? కెమెరా పెడితే చాలు కాలు కింద ఉంటే, లేకపోతే రిలాక్స్డ్ గా చూడండి. హలో మా బుజ్జి బేబీ బొజ్జు ఉంది. సందేశ్ వాళ్ళు అయితే బాగా రిలాక్స్ అవుతున్నారు. సో అందుకే అసలు అటు వెళ్ళకుండా నేను ఇక్కడే కూర్చుని తిండి అన్ని ఇక్కడ చేస్తున్నాను అనమాట. సో స్లీప్ ఐ థింక్ ఇప్పుడు టైం ఎంత అయింది? కరెక్ట్ గా 8:30 అవుతుంది. సో ఇట్స్ స్లీప్ టైమ్ ఇన్ ద ట్రైన్. బై, గుడ్ నైట్. ఏం చేస్తున్నారు తెలుసా? షాపింగ్ చేసుకుంటున్నారు in train. Do you guys remember last time when you shopped? బాగున్నాయి బటర్ఫ్లైస్, తీసుకోండి, గిఫ్టింగ్ కి పనికొస్తాయి. ఇక్కడ వాళ్ళు షాపింగ్ చేస్తుంటే మా మమ్మీ ఏం పడుకుంది, బుజ్జకేమో చూస్తుంది. మా షాపింగ్ అయిపోయింది, సో మేము ఆల్రెడీ తీసేసుకున్నాం. ఇగో ఇయర్ రింగ్స్, ఇంకా ఇయర్ రింగ్స్ క్యూట్ గా. ఇంకా ఎవరు పెట్టుకుంటారు? నేను పెట్టుకుంటాను. ఇగో ఇవి, ఇంకా ఇవి నేను కాదు, ఇవన్నీ తీసుకుంది మా మీనా పిన్ని. ఇంకా లుక్ ఎట్ దీస్ హై ఫ్యాషనబుల్ ఇయర్ రింగ్స్. ఇవి ఒకటి, ఇంకా చాలా క్లిప్స్. సీ టూ మెనీ క్లిప్స్ తీసుకున్నాము. ఇది ఎంత క్యూట్ ఉందో. ఇట్స్ జస్ట్ 10 రూపీస్ అంట. నేనైతే పిచ్చిగా నచ్చాను నాకైతే. ఇప్పుడే ఏడ్చేసి కళ్ళు తుడుచుకుంటుంది అది. సో యా, డన్ విత్ ద ట్రైన్ జర్నీ. హలో బెస్టీస్. ఏది పాము? సో మేము ఫైనలీ షిరిడి రీచ్ అయిపోయాం అనమాట. జస్ట్ ఎంజాయింగ్ ద బ్రీజ్. సాని ఇదిగో బోబో, అదిగో బోబో వెళ్తుంది చూడు. షిరిడి వచ్చేసాం. బాయ్ చెప్పు. హీరో గారు అక్కడ ఉన్నారు, చూపి వెళ్ళాలా మళ్ళీ.
ఎక్కిందో. ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం ఆటో ఎక్కింది సామి. ఆఫ్టర్ ఆల్ ది ట్రావెల్స్ ఫైనల్లీ మనం అంటే షిరిడి వచ్చేసాము. ట్రైన్ జర్నీ చేసుకుని రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యేసరికి కొంచెం టైం పట్టింది. అండ్ ఫైనల్గా ఇవి మా రూమ్స్ అనమాట. మేము ఆల్మోస్ట్ ఒక 6 డబుల్ బెడ్ రూమ్స్ తీసుకున్నాం. ఇది సింగిల్ బెడ్ అనమాట. అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే మొత్తం ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వడానికి టైం ఉంది. అండ్ దర్శనం వచ్చి మాకు 2:15 అనమాట మధ్యాహ్నము. మళ్ళీ సాయంత్రం రిటర్న్ బయలుదేరిపోవాలి. సో మేము అన్ని ప్రిపేర్ అవుతున్నాము. సో మనకి ఆల్మోస్ట్ 2 hours టైం ఉంది. సో అందరు బ్రేక్ఫాస్ట్ తినేసి ఫ్రెష్ అయిపోయి ఫ్రెష్గా దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. సో నేను రెడీ అయ్యాక కనిపిస్తా. సీ యూ గైస్, బాయ్. ఆల్ రెడీ, ఆల్ సెట్ ఫర్ షిరిడి దర్శనము. ఇలా అయితే రెడీ అయ్యాను నేను. అండ్ మా వాళ్ళందరూ కూడా రెడీ అయిపోయారు. చాలామంది లాస్ట్ టైం నేను తిరుమలకి వెళ్ళినప్పుడు ఒక రీల్ పెట్టాను అనమాట, గెటింగ్ రెడీ ఫర్ శ్రీవారి దర్శనం అని. ఇంత రెడీ అవ్వాలా అని చెప్పి. సో మనకి చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీకి నేర్పించింది ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా దానికి తగ్గట్టు ప్రజెంటబుల్గా ఉండాలి. ఎస్పెషల్లీ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ప్రాపర్గా రెడీ అయ్యి మనం మంచిగా వెళ్తే దేవుడికి తన పిల్లల్ని చూసుకున్న ఒక ఫీలింగ్ వస్తుంది అని చెప్పి. సో అందుకని ఏంటో తెలీదు, చిన్నప్పటి నుంచి ఫెస్టివల్స్ ఉన్నా ఏది ఉన్నా సరే దానికి తగ్గట్టు కట్టు బొట్టు అన్నీ పెట్టుకుని వెళ్ళడమే ఇష్టం నాకు. సో యా, షిరిడికి అయితే ఇలా రెడీ అయ్యాం సింపుల్గా, నీట్గా. ఇది సింపులా అని చాలామంది అనుకుంటారు, బట్ మాకు సింపుల్ అనమాట. అండ్ మా వాళ్ళందరూ కూడా రెడీ అనమాట. ఇప్పుడు మాకు బ్రేక్ దర్శనం ఉంది కాబట్టి వెళ్ళి ఆ సాయిబాబాని దండం పెట్టుకుని గ్రేట్ఫుల్, థ్యాంక్ఫుల్ అండ్ వాట్ నాట్ అన్నీ అనమాట. ఒక గుడికి వచ్చినప్పుడు నేను మొక్కుకునేది ఒక్కటే, మనశ్శాంతిగా ఉండాలి, కష్టపడిన దానికి ఫలితం దక్కాలి. ఎవరికైనా అంతే. సో యా, వీఆర్ రియలీ ఎక్సైటెడ్. సో లెట్స్ గో. ఎరా వెయిటింగా? ఇగో మా బుడ్డోళ్ళందరూ రెడీ అయ్యారు. సో వీళ్ళు ప్యాకింగ్ చేసుకుంటున్నారు. లెట్స్ గో టు అత్తయ్యాస్ రూమ్. సో మీట్ సందేశ్ ఆల్రెడీ రెడీ అయిపోయారు. సో దర్శనం అనేసరికి మేమందరం పర్ఫెక్ట్గా ఆన్ టైం ఉంటాం అనమాట. బికాజ్ ఇంకా అప్పుడు కాకపోతే ఎప్పుడు టైమింగ్ మెయింటైన్ చేస్తాం. వెళ్దామా? ఎక్సైటెడా? ఈ లాస్ట్ 1 yearలో సందేశ్ ఇది 4th దర్శనం అనుకుంటా షిరిడికి. నేను తిరుమలకి మొన్న మళ్ళీ 3rd time వెళ్ళేసి వచ్చాను. అదేం వ్లాగ్ షూట్ చేయలేదు. ఇది ఎందుకు షూట్ చేస్తున్నాం అంటే బికాజ్ మా ఫ్యామిలీ అందరం కలిసి వచ్చాం కాబట్టి. లెట్స్ గో. నా చుట్టూ మ్యాచ్ అయిపోయింది మొత్తం. నిద్రపోగలిగే మనిషి ఒక్కలే సందేశ్. అంటే బైక్ వేసుకో, నలుగురం కరెక్ట్ సరిపోయాం. ఇట్స్ రైనింగ్. ఏది? ఓకే, మా దర్శనం అయితే అయిపోయింది. సాయిబాబా దర్శనం చేసుకుంటే ఒక అదృష్టంలో భావిస్తాను నేను. అండ్ ప్రతిసారి ఫ్యామిలీతో కానీ సందేశ్తో కానీ రావడం చాలా స్పెషల్ అనిపిస్తుంది. అండ్ ఈసారి మేము ఆల్మోస్ట్ అందరం కలిపి 17 మంది ఉన్నాం, సాన్వితో కలిపి. సో ఇట్స్ ద మోస్ట్ మెమరబుల్ దర్శనం. అందరూ అనుకోవచ్చు కృతిక మిస్ అయింది వీడియోలో అని. దానికి కొంచెం వైరల్ ఉండి రాలేదన్నమాట ఇద్దరు కూడా. సో ఐఎమ్ లైక్ ఓకే ఫైన్, సరే మనమన్నా వెళ్దామని చెప్పి 3 సార్లు క్యాన్సిల్ అయిన తర్వాత చెప్పాను కదా ఆయన కాలింగ్ ఉండాలని. సో వర్షం అయితే పడింది మనకి, చూసారా? అందరం లిటరలీ తడిచిపోయాం. బట్ ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడైతే మేము మీల్స్ తెచ్చుకొని తినడానికి ప్రిపేర్ అవుతున్నాం అనమాట. ఐల్ సీ యూ గైస్ ఆఫ్టర్ ద లంచ్. బాయ్. మేము ఏమైందంటే బయటకి రెస్టారెంట్కి వెళ్ళి తిందాం అనుకున్నాము. బట్ ప్రాబ్లం ఏంటంటే ఫుల్ వర్షం పడింది అనమాట. సో అందరు తడిచిపోయేసరికి ఇక్కడికి వచ్చి ఫ్రెష్ అయ్యి ఎవరికాళ్ళు మీల్స్ తింటున్నారు. సో మా లంచ్ అయితే అయిపోయింది. మేము యాక్చువల్లీ ఇక్కడ ఒక ఫేమస్ మెస్ ఉందంటే అక్కడ నుంచి తెచ్చుకున్నాం అనమాట, చిన్నారావు మెస్. మీరు షిరిడి వస్తే కనుక అక్కడికి వెళ్తే కనుక కింద కమెంట్ చేసి చెప్పండి మీకు ఎలా అనిపించిందో. నాకు బాగా అనిపించింది. ఇట్స్ గుడ్ ట్రెడిషనల్ ఆంధ్ర మీల్స్.
లవ్ ఇట్. ఇప్పుడు తిన్నాం కాబట్టి తిన్న తర్వాత చేయాల్సిన పని ఏంటంటే వాకింగ్ చేయాలంటే షిరిడి వచ్చాం కాబట్టి షిరిడి లోకల్ షాపింగ్ చేయాలన్నమాట. సో ఫ్యామిలీతో వచ్చినప్పుడు అంతా ఇలానే ఉంటుంది, లోకల్గా తిరగాలి, అటు ఇటు వెళ్ళాలి. మేము వచ్చింది 1 డేకే కాబట్టి ఇంకా పెద్ద ప్లాన్స్ ఏం లేవు, జస్ట్ అలా స్ట్రీట్ షాపింగ్ అండ్ సమ్ పీపుల్ విండో షాపింగ్. మేమైతే చూసిందల్లా కొనుక్కోవాలనుకుంటాము, చూడాలి. ఓకే, ఆల్ సెట్ ఫర్ షాపింగ్. మేమైతే ఇప్పుడు స్ట్రీట్ షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. మన ఊరు తప్ప వేరే ఊరు ఎక్కడికి వచ్చినా సరే షాపింగ్ కంపల్సరీ చేస్తాం. ఉన్న 5 నిమిషాలు 10 నిమిషాల్లో గ్యాంగ్ ఇస్ రెడీ. ప్రియా డజంట్ వాంట్ టు బీ ఆన్ ద కెమెరా, సో అందుకే కెమెరా వెనక్కి వెళ్తున్నాడు, తిప్పవే అదిగో. సో మా అత్తయ్య నేను మ్యాచింగ్ వేసుకున్నాం. చూపియండి అత్తయ్య. ఓకే, వీ వోర్ పింక్ అండ్ పింక్. మిగతా అందరూ అన్ని కలర్స్ ఉన్నాయి ఇక్కడ. సో లెట్స్ గో. బ్యాంగిల్ షాపింగ్ ఇస్ హ్యాపెనింగ్. అండ్ ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు ఈ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ ఇట్లాంటివి బాగా అట్రాక్టింగ్గా కనిపిస్తాయి. అసలు నేను కనిపిస్తున్నానారా? ఓకే. మాకు దండలు కనిపిస్తున్నాయి, చాలా బాగున్నాయి. మా వెంకటేశ్వర స్వామి విగ్రహానికి తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. ये कितना बेच रहे? 199. मुझे कैम्फोर ఒక 2 दे दो. ఎంతంట? 200. నేను 5 తీసుకున్న, 5 ప్యాకెట్స్. ఈ క్యాంఫర్ అయితే మా ఇంట్లో స్మెల్ రావడానికి తీసుకుంటున్నాం అనమాట. ఇంకా దేవుళ్ళకి దండలు అవి చూడాలి. ఏదేదో ఏ ఫ్లేవర్ కావాలి? కర్పూరం. ఏదేదో అవరేక్నా రోజ్ నక్కో. ఇది కర్పూరం. ఇదా? బస్. ఓకే, ఫైనలీ మా షిరిడి ట్రిప్ అయితే అయిపోయింది. అండ్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. అప్పుడప్పుడు మన బిజీ లైఫ్ని పక్కన పెట్టి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనేది దీనికి అర్థం అనమాట. మీరు కూడా ఎప్పటి నుంచో ప్లాన్ చేయాలనుకున్న ఆ ట్రిప్ వెయిటింగ్. సో దిస్ ఈస్ ద సైన్. అండ్ షిరిడి అనేది ఒక స్పెషల్ ఫీలింగ్. అండ్ నేను ఎప్పటి నుంచో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకున్నాను. నా ఫస్ట్ షిరిడి ట్రిప్ మోస్ట్ మెమరబుల్. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ షిరిడి సాయిబాబాని దర్శించుకోవాలనుకుంటాను. ఎందుకంటే ఫస్ట్ టైం నేను షిరిడి వచ్చింది అనుకోకుండా, అన్ఎక్స్పెక్టెడ్లీ. ఆయన కాలింగ్ అంటారు కదా, ఆయన పిలవంది ఎవరు రారు అని చెప్పి. సో అలా ఒకరోజు ఐ థింక్ ఐ వాజ్ 17-18 years old. నాకు అసలు ఇలా ట్రావెల్ చేయొచ్చు, గుడికి వెళ్ళాలి అంత మైండ్ సెట్ లేదు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా అవన్నీ ఉండేవి కాదు. సో అప్పుడు జస్ట్ ఏదో చాలా సాడ్, డిప్రెసింగ్ స్టేజ్ అనమాట. అది చాలా ఏడ్చుకుంటూ అలా ఉన్నప్పుడు మా బెడ్రూమ్లో బెడ్ పైన బాబా ఫోటో ఉంది. ఆ దేవుడు ఒక్క ఫోటోనే ఉండేది. సో అది చూసి చాలా
ఏడ్చాను నేను, నువ్వు కూడా పిల్లవ్వా నన్ను, నాకు దర్శనం ఇవ్వా అని ఏడిస్తే కరెక్ట్గా 11:30 12కి, ఇది నమ్మినా నమ్మకపోయినా దిస్ ఇస్ ట్రూ. 11:30కి ఇలా ఐ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్ అండ్ 12 o'clock ఐ ఫెల్ట్ లైక్ ఐ షుడ్ గో టు షిరిడి. నాకు ఎలా వెళ్ళాలి ఏంటి ఏం ఐడియా లేదు. ఐ జస్ట్ కాల్డ్ మై బెస్ట్ ఫ్రెండ్, అప్పుడు బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు బావ, మా అక్కని పెళ్లి చేసుకున్నారు కాబట్టి రాజేష్, నేను మా అన్నయ్య మా మమ్మీ అప్పటికప్పుడు బట్టలు సర్దుకుని కార్లో వెళ్ళిపోతూ ఐ పోస్టెడ్ ఆన్ ఫేస్బుక్ సేయింగ్ ఇట్లా నేను షిరిడి వెళ్తున్నాను, ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్. సమ్ ర్యాండమ్ పర్సన్ మెసేజ్ మీ, హీ వాజ్ మై ఫ్రెండ్, సో హీ మెసేజ్ మీ అండ్ సెడ్ షిరిడి వెళ్తున్నావు కదా, అకామిడేషన్ అన్నీ సార్టెడ్. అసలు ఏం తెలియదురా, నేను జస్ట్ వెళ్తున్నాను, ఆ దేవుడి దయ అంటే వెంటనే హీ కాల్డ్ సమ్వన్. నాకు హోటల్ అరేంజ్మెంట్, దర్శనం అరేంజ్మెంట్ అన్నీ అయిపోయినాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు షిరిడి దర్శనం ఎప్పుడు వచ్చినా సరే ఐ ఫీల్ వెరీ స్పెషల్ అండ్ ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ అనమాట. బ్లెస్డ్ అనే వర్డ్ ప్రాపర్ ఇక్కడికి వచ్చినప్పుడు అంటే ఐ ఫీల్ వెరీ ప్రొటెక్టివ్ అండ్ చాలా 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 బాగా అనిపిస్తుంది. సో అందుకనే అంటారేమో ఆయన కాలింగ్ అని చెప్పి. సో మీకు కూడా ఆ షిరిడి సాయిబాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లాట్స్ ఆఫ్ లవ్ బెస్టీస్. బై బాయ్.